హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ ఫ్యామిలీ ఇన్ ఖతార్. సో మా చెరీకి అయితే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఇక్కడైతే సమ్మర్ స్పెషల్ ఏంటి, మ్యాంగోస్ కదా. ఖతార్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. ఇది థర్డ్ ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్. ఇండియన్ ఎంబసీ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుందన్నమాట ఈ మ్యాంగో ఫెస్టివల్ని. సో ఈ థర్డ్ ఎగ్జిబిషన్కి మేమైతే 2 times వచ్చాము. లాస్ట్ వీక్ ఒకసారి వచ్చాము. సో మళ్ళీ ఈరోజు వస్తున్నాం అనమాట. ఇదే లాస్ట్ డే ఆఫ్ ద మ్యాంగో ఎగ్జిబిషన్ అనమాట. సో మ్యాంగోస్ తీసుకుందామని చెప్పి వచ్చాము. సో మాకు ఇవి చెరీ చూడండి ఎంత హుషారుగా వెళ్తున్నారో. ఎందుకో తెలుసా, మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం. సో ఇక్కడ ఏంటి అంటే ఇండియన్ ఎంఎస్సి వాళ్ళు ఈ మ్యాంగో ఫెస్టివల్ని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మ్యాంగోకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. మ్యాంగో కేక్స్, ఐస్ క్రీమ్స్, కప్ కేక్స్, పికిల్స్, అలా అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఇదేంటి అంటే డిఫరెంట్ షాప్ వాళ్ళు, అంటే ఇండియన్ సూపర్ మార్కెట్ వాళ్ళు, ఇక్కడున్న సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా ఇక్కడ మ్యాంగో స్టాల్స్ పెట్టుకుంటారనమాట. సో ఇక్కడ మనకు నచ్చిన మ్యాంగో మనం కొనుక్కోవచ్చు. ఎట్లా అంటే మనము టేస్ట్ చేయొచ్చు అనమాట కొనుక్కునే ముందు. అండ్ ఇక్కడ చూడండి మ్యాంగో ట్రీస్ కూడా సేల్ చేస్తున్నారు. సో అక్కడ చూసిన మ్యాంగోస్ రియల్వి కాదు, అవి ఫేక్ మ్యాంగోస్. ట్రీస్ని కూడా సేల్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో మనం మ్యాంగో చెట్టును కూడా కొనుక్కోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనమైతే టేస్ట్ చేసి మరి మనకు నచ్చిన మ్యాంగోని కొనుక్కోవచ్చు. మ్యాంగోస్ ఒక్కటే కాదు, వేరే ఫ్రూట్స్ కూడా ఉంటాయి. జామకాయలు, ముంజలు, పొప్పడికాయలు, ఇట్లా చాలా ఫ్రూట్స్ ఉంటాయి. చాలా స్టాల్స్ ఉంటాయి అన్నమాట. సో మనకు నచ్చిన దగ్గర మనమైతే పర్చేస్ చేసుకోవచ్చు. సో మేము లాస్ట్ వీక్ ఒక 2 kgs తీసుకున్నాము. మళ్ళీ ఈసారి కూడా తీసుకుందామని చెప్పి అయితే వచ్చాము. మేము ఎప్పుడు తీసుకునే మ్యాంగోస్ అయితే బాదామి మ్యాంగోస్ తీసుకుంటాము, లేదంటే ఆల్ఫాన్సా తీసుకుంటాము. సో ఇక్కడ ఇంకా ఏం వెరైటీస్ దొరుకుతాయంటే మల్లిక, ఇంకా కేసర్, ఇవే నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకా వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయన్నమాట. మ్యాంగో కర్రీ అంట, అదేదో మ్యాంగో కర్రీ అంట, మ్యాంగోకి సంబంధించి చాలా ఉంటాయి. మ్యాంగో కేసర్ అంట. సో ఇట్లా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో రబాయి, ఇది సూపర్ మార్కెట్ రబాయి వాళ్ళది స్టాల్. సో ఇక్కడ మ్యాంగో కట్ చేసి వాటికి ఉప్పు కారం వేసి అది కూడా ఉంటాయి. ఇంకా మ్యాంగో పికిల్స్, మన తెలంగాణ పికిల్సే కాకుండా తమిళనాడు పికిల్స్, కేరళ పికిల్స్, వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది కదా, అలాంటివి కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. సో మేమైతే ఫస్ట్ రాగానే మా పిల్లలకి ఐస్ క్రీమ్ కావాలి. సో ఇదైతే లాస్ట్ వీక్ క్లిప్ అనమాట. ఫస్ట్ టైం వచ్చామని చెప్పాము, 2 times వచ్చాము కదా. ఇది లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళగానే మాకు ఇవి అయితే ఐస్ క్రీమ్ వేరే వాళ్ళు తింటుంటే చూస్తారు కదా. సో ఐస్ క్రీమ్ అని సరే అని ఫస్ట్ ఐస్ క్రీమ్ కొనిచ్చామన్నమాట. ఇక్కడ ఇద్దరు ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నారు. సో లాస్ట్ వీక్ అయితే వాళ్ళిద్దరికీ కొనిచ్చాము. ఇంక ఈసారి అయితే మేము 4 ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. సో చేసి చెప్పుకొని ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము. ఫస్ట్ వెళ్ళగానే ఐస్ క్రీమ్ తినాలి, లేకపోతే అసలు షాపింగే చేయనియరు వీళ్ళు. సో ఫస్ట్ ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత మేమైతే మాకు కావాల్సిన మ్యాంగోస్ షాపింగ్ చేసాము. సో మాకు ఇవి మాత్రం ఎప్పుడు ఐస్ క్రీమ్ మొత్తం తినదు, చాలాసేపు పట్టుకుంటుందో అది కరిగిపోయి కారిపోతూ ఉంటుంది. ఇంకా ఎండింగ్లో నాకో చెరికో ఇచ్చేస్తుంది అది ఐస్ క్రీమ్ని. సో ఇక్కడైతే రష్ అయితే చాలా ఉన్నారు. ఇంకా లాస్ట్ వీక్ అయితే చాలా రష్ ఉండే. ఈరోజు కొంచెం ఓకే లాస్ట్ డే ఆఫ్ ద ఎగ్జిబిషన్ అనమాట. సో ఇక్కడైతే కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నాము. எல்லாம் 4.5 kilo இருக்கு. நல்ல பிரைஸ். இப்போ கம்மியா இருக்கு. இப்போ முடிக்கறானு போகுது. அதான் பாதாமி நீலம் வேணும். நீலம் பாருங்க, நல்ல டேஸ்ட் இருக்கு. மல்லிகா ஃபினிஷ், అల్ఫోన్సో మీడియం. బాదామి తీసుకుందాం. కట్ करके देखा ना. తిను. స్వీట్ ఉందా?
क्वांटम मैंगो है, क्वांटम मैंगो है, नहीं क्वांटम नहीं, नीलम है, नीलम दे दो भाई, इसका स्किन भी खा सकता है, इतना स्वीट है। ओके, लेटर यू डी आइसक्रीम, ओके, नाउ చెప్పెట్లుందో స్వీట్ ఉందా? ఇప్పుడు మనం తీసుకున్న మ్యాంగోస్ ఇవే బాదామి. how nice, good, తిను. సో చూసారు కదా, మనం ఏదైతే మ్యాంగోస్ తీసుకోవాలనుకుంటున్నామో వాటిని టేస్ట్ చేసి మనకు నచ్చితేనే తీసుకోవచ్చు. సో మేమైతే 1 బాక్స్ ఆఫ్ బాదామి తీసుకున్నాము. అరౌండ్ 4.5 kgs ఉంటాయి అన్నాడు. 60 రియాస్కి వచ్చింది మాకు ఆ బాక్స్. ఇంకా మ్యాంగో షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఎక్కువ వద్దు, ఇంకా 10 డేస్లో మేమైతే ఇండియాకి వెళ్ళిపోతాం అనమాట. సో అవి కంప్లీట్ చేస్తే చాలే అని చెప్పి ఇంకో బాక్స్ అయితే తీసుకోలేదు. ఇంక ఇక్కడైతే మా చెర్రీ పానీపూరి తింటా అన్నాడు. సో ఈ పానీపూరిలో కూడా మ్యాంగో పీసెస్ కట్ చేసి వేసారనమాట. ఆలూ మిక్స్చర్ ఇంకా మ్యాంగో పీసెస్ వేసి మాకు ఇచ్చారనమాట పానీపూరి. మా చెర్రీకి చాలా ఇష్టము. సో మా చెర్రీ అయితే ఇక్కడ పానీపూరి ఎంజాయ్ చేస్తున్నాడు. మా కివికేమో లోపల కర్రీ అదంతా ఏమి ఉండొద్దు, ఓన్లీ బాల్ ఉండాలన్నమాట. సో అవి తీసుకురావడానికి వెళ్ళిన మా చెర్రీని అక్కడ కూర్చోబెట్టి ఇంకా తర్వాత ప్లెయిన్ సింగిల్ బాల్స్ ఇవ్వమంటే ఇచ్చారు ఒక 3-4. అవి తీసుకొచ్చి ఇంకా మా కివికి ఇస్తే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉంటాయి. మోస్ట్ కామన్లీ అన్నీ సేమ్ ఉంటాయి, కాకపోతే డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. ఫుడ్స్ అన్నీ సేమే, కాకపోతే డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. ఒక్కొక్క బ్రాండ్ది ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. కేక్స్ ఉంటాయి, కప్ కేక్స్ ఉంటాయి, జ్యూస్ ఉంటుంది, లస్సీ ఉంటుంది, ఇంకో ఇట్లా మ్యాంగో స్టిక్స్ కూడా ఇచ్చారనమాట చూడండి. సో అట్లా కుల్ఫీ ఉంటుంది. ఇంకా మా చెర్రీ కుల్ఫీ కావాలని అడిగిండు. సో ఇక్కడైతే కుల్ఫీ తీసుకుంటున్నాం అనమాట. ఇంకా నేనైతే కుల్ఫీ తీసుకోలేదు, వాళ్ళ ముగ్గురికే తీసుకోమన్నా, ఎందుకంటే మా కివి అసలు సరిగ్గా తినదు. సో ఇక్కడ ముంజలు చూడండి, ఈ ముంజలు కూడా ఉన్నాయి, కానీ ఈసారి మేము తీసుకోలేదన్నమాట. అవి కట్ చేయడానికి రాదు కదా, వాళ్ళు కట్ చేసి ఇవ్వరంట. సో అందుకని తీసుకోలేదు. ఇక్కడ బాక్స్లో చూస్తున్నారా మ్యాంగోస్ని నానబెట్టి పెట్టారు. ఇదైతే చాలా బాగుంటుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తింటే చాలా హెల్తీ అనమాట. ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఐస్ క్రీమ్ అయిపోయింది, పానీపూరి అయిపోయింది, ఇప్పుడు కుల్ఫీ దగ్గరికి వచ్చిర్రు. నాకైతే వద్దు, మీరు ముగ్గురు తీసుకోండి, కివి తినదు కదా, అది నాకే ఇస్తుంది ఎట్లాగో అని చెప్పి నేను తీసుకోలేదు. వాళ్ళు ముగ్గురు కుల్ఫీ అయితే ట్రై చేస్తున్నారు, చాలా బాగుంది అన్నారు. లోపల డ్రై ఫ్రూట్స్ తగులుతున్నాయి అన్నమాట. చాలా ఎంజాయ్ చేసిర్రు అదైతే. మాకు ఇవి అయితే కొద్దిగా తిన్నది, ఒక 10 to 15% ఏమో తిన్నది అనుకుంటా. ఆ తర్వాత నాకే ఇచ్చింది. మా చెర్రీకి మ్యాంగో జ్యూస్ ఒకటి తక్కువైందంట. మ్యాంగో జ్యూస్ కూడా కొనుక్కున్నాడు. ఇంకా లాస్ట్ టైం కూడా కొనుక్కున్నాడు ఒక మ్యాంగో జ్యూస్, మళ్ళీ ఇప్పుడు కూడా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్, పైనాపిల్స్, పప్పాయాస్, జామకాయలు అన్నీ అమ్ముతారనమాట. సో మనకు నచ్చినవి షాపింగ్ చేయొచ్చు. సో ఇక్కడ మా షాపింగ్ అయితే అయిపోయింది. 1 బాక్స్ ఆఫ్ మ్యాంగోస్ తీసుకున్నాము, ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము, ఫుడ్ తిన్నాము, ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఇది ఫ్రైడే రోజు అనుకుంటా మేము వెళ్ళింది. Thank you for watching this video. Bye bye. Please do like, share and subscribe to my channel.